హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ లాగ్స్. చూస్తున్నారు కదా మా చైల్డ్హుడ్ ఫ్రెండ్, అలాగే నాకు కజిన్ కానీ. సో మేము ఎక్కడో పల్లెటూరులో ఉండేవాళ్ళము. ఇప్పుడు మేమిద్దరం మెల్బోర్న్లో కలిసాము. చాలా ఏళ్ళ తర్వాత మెల్బోర్న్లో కలిసాము. సో ఇప్పుడు ఆయన నేను గ్రేట్ ఓషన్ రోడ్డుకి పిలుచుకెళ్తున్నా. అలాగే మీకు కానీ గ్రేట్ ఓషన్ రోడ్డు ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇప్పుడు మనము యాంజల్సీ అనే ప్లేస్లో ఉన్నాము. ఇక్కడైతే ఒక లేక్ ఉంది. సో లేక్ దగ్గర కొన్ని ఫోటోలు తీసుకొని ఇప్పుడు మనం అపోలో బే అలాగే గ్రేట్ ఓషన్ రోడ్ పోదాము. ఈ రోడ్ అంతా ఎలా ఉంది ఏంటన్నది బాగా చూపిస్తాను ఈ రోజు. సో మా ఫ్రెండ్కి కానీ రామకృష్ణకి కానీ మొత్తం మేము గ్రేట్ ఓషన్ రోడ్ మెల్బోర్న్ లో ఎలా ఉంది అనేది ఒక ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నాను. వెళ్దాం పదండి. కాకపోతే ఫస్ట్ లోనే మాకు కాఫీ ఇప్పించాడు. కాఫీ అండ్ క్రోయిసెంట్ $1 పెట్టాల్సింది $20 పెట్టేసి కొనుక్కోవాల్సి వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు మేము యాంజల్సీలో స్టాప్ అయ్యాము. సో ఇక్కడ ఏందో యాంజల్సీ గురించి కొంచెం హిస్టరీ ఏదో రాశారు. గ్రేట్ ఓషన్ రోడ్. సో ఇప్పుడు మేము పోతున్నది ఈ రోడ్డే అనమాట, గ్రేట్ ఓషన్ రోడ్డు. సో ఇప్పుడే మేము గ్రేట్ ఓషన్ రోడ్కి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. ఇది ఎంట్రీ అనమాట. సో యాంజల్సీ దాటిన తర్వాత గ్రేట్ ఓషన్ రోడ్డుకి వెళ్ళడానికి ఇది ఎంట్రీ. సో ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనం ఇంకా ఒక 2 hours వరకు ట్రై చేయాలి. సో రామకృష్ణ ఫోటోలు తీసుకుందాం పదా మరి. ఓకే, ఇది ఈ గ్రేట్ ఓషన్ రోడ్ వచ్చేటట్టు ఫోటో తీస్తారా? సో గ్రేట్ ఓషన్ రోడ్ పోయేటప్పుడు మేము లార్న్ అనే ఒక ప్లేస్లో ఆగాము. సో వెనక కనిపిస్తుంది కదా, అదే లార్న్ బీచ్. చాలా సూపర్గా ఉంది కదా, బ్యూటిఫుల్గా ఉంది. ఆస్ట్రేలియా అంటే చాలా మంచి బీచ్లు అన్నీ ఉంటాయి. సో ఇది ఒకటి ఆ గ్రేట్ ఓషన్ రోడ్లో పోయేటప్పుడు ఇది ఒక వన్ ఆఫ్ ద బీచ్ అనమాట. చాలా బాగుంది. సో ఇది లార్న్ బీచ్ సూపర్గా ఉంది. ఇక్కడ బీచ్లో కొంతమంది ఆల్రెడీ సర్ఫింగ్ చేస్తున్నారు. సో పిల్లలంతా లోపలికి వాటర్ లోపలికి జంప్ చేస్తున్నారు. చాలా బాగుంది. సో ఇది ఒక స్టాప్ అనమాట గ్రేట్ ఓషన్ రోడ్డు పోయేటప్పుడు. సో మా రామకృష్ణ కానీ లోపలికి వెళ్ళి సర్ఫింగ్ చేస్తాడంట. సో మేము ఇప్పుడు ఏమంటే డ్రెస్ తెచ్చుకోలేదు ఆయన. నువ్వు ఒక షార్ట్, అందుకే నీకు బీచ్లో దిగుతావా అని అడిగా. చెప్పింది అంటే నేను ఒక షార్ట్ పెట్టేవాడిని కదా. సో ఇప్పుడు సర్ఫింగ్ చేయాలంటే మనము డ్రెస్ మార్చాల్సిందే. ఓకే, ఇప్పుడు అక్కడ షాపింగ్ మాల్కి వెళ్ళి చూద్దాం పదా, ఏమని దొరుకుతుందేమో. సో ఇప్పుడే మేము అపోలో బేలో ఆగాము. ఆన్ ద వే అనమాట ఇది గ్రేట్ ఓషన్ రోడ్కి. పార్కింగ్ దొరక్క ఇక్కడ ఎండ్ వరకు వచ్చామన్నమాట. చూస్తున్నాం కదా, పార్కింగ్ అయితే ఎక్కడ చూసినా ఫుల్ ఉంది. సో దొరకట్లేదు మాకు. లాస్ట్కి ఇంకా పార్కింగ్ అంతా అయిపోయి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఒక ప్లేస్ దొరికింది, అక్కడ ఆపాను. సో లోపలికి వెళ్ళి కొంచెం ఏదైనా తినేసి ముందుకు వెళ్దాం. చూడు మా రామకృష్ణ ఇప్పుడు కొత్త లుక్ వచ్చాడు. న్యూ లుక్ తయారయ్యాడు. సూపర్. మొత్తం న్యూ లుక్. ఇప్పుడు ఇంకా అపోలో బే బాయ్ అయిపోయాడు ఇప్పుడు న్యూ లుక్ తో. ఇది సీగల్స్ అంటారు ఇవి. చూడు ఎట్లా ఏదన్నా నువ్వు ఫుడ్ చేతిలో పట్టుకున్నావు అంటే మీదకి వచ్చి లాక్కొని వెళ్తాయి ఈ బర్డ్స్. ఏం పెడదాం అనుకున్నావు అసలు? పట్టుకోకూడదు. ఇదేం దీన్ని ఏమంటారు? అపోలో బే బీచ్. ఓకే, నైస్. సో ఇదే అనమాట అపోలో బే బీచ్. సూపర్గా ఉంది. సో ఈరోజు బాగా సన్నీగా ఉంది, వెదర్ కానీ బాగా ఉంది. సో సూపర్ అనమాట అందరూ. సో ఈయన చూడు రామకృష్ణ మేము ఇప్పుడు పోయి బీచ్లో దిగాలని రెడీగా ఉన్నాడు. చెప్పులు వేసుకొని వచ్చింటే లోపలికి పోయేవాడంట. పాపం వేసుకోలేదు. సో బాగుంది కదా బీచ్. సో చూసి తడి ఎలా ఉందో, తడిగా ఉంది. ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయి. సో ఆ ముందుకెళ్తే ఏదో స్టోన్స్ అన్నీ ఉన్నాయి. సో ముందర చూస్తున్నారు కదా, అక్కడ అన్ని రాళ్ళు ఉన్నాయన్నమాట. అక్కడికైనా వాక్ చేయొచ్చు. సో రామకృష్ణ బీచ్ కనిపిస్తే చాలా వెళ్ళిపోతున్నాడు. సో అపోలో బేలో ఇట్లా చిన్న మార్కెట్ ఏదో పెట్టారు ఈరోజు. సో
సో మార్కెట్ అలా చూద్దామని వచ్చాము. సో ఏవో హ్యాండ్ మేడ్ ఇక్కడ ప్లాంట్స్ అన్నీ పెట్టారు. సో ఇప్పుడే మనం 12 అపోస్టల్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ముందుకెళ్ళి అపోస్టల్స్ అన్నీ చూద్దాము. సో మీకు కానీ చూపిస్తాను అపోస్టల్స్ ఎట్లుంటాయని. సో బోర్డు ఇక్కడే ఉంది 12 అపోస్టల్స్ అని. సో ఇప్పుడే మనం 12 అపోస్టల్స్కి వచ్చాము. ఇవే అపోస్టల్స్, ఒక 2-3 అయితే ఆల్రెడీ పడిపోయినాయి. సో ఇవే అనమాట అపోస్టల్స్. మనం సో ఇది ఫస్ట్ టైం కాదు నేను ఈ యూట్యూబ్ వీడియోలో చూపించడం. ఇది మల్టిపుల్ టైమ్స్ వచ్చాను. నేనైతే 6-7 టైమ్స్ వచ్చాయి. ఎవరు ఇండియా నుంచి వచ్చినా కానీ ఇక్కడికి పిలుచుకురావాలి. సారీ. కిందికి వెళ్ళలేము. సో ఏం చెప్పంటే ఇక్కడ నుంచి చూసుకొని పోవాల్సిందే, కిందికి అలవలేదు. చల్లగాలి వస్తుంది. మనం ఇప్పుడు ఎండగా ఉంది కదా, వేడిగా ఉండింది. చాలా బాగుంది కదండి ప్లేస్ చూడ్డానికి. ఇది ఆస్ట్రేలియాకి వస్తే ఇక్కడ విక్టోరియాలో కంపల్సరీ విజిటింగ్ ప్లేస్ అనమాట ఇది. సో ఇంతకు ముందు నేను 7 టైమ్స్ వచ్చాను. ఈ కొత్తగా ఇప్పుడు ఇది కట్టారు కదా, ఈ ఎక్స్టెన్షన్ అనేది లేకపోయిండే. ఇప్పుడు బాగా ఎక్స్టెండ్ చేశారు. అది మనం లాస్ట్ వరకు వెళ్ళి అపోస్టల్ని చూడొచ్చు. సో ఇప్పుడు ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఇప్పుడు ముందుకు వెళ్తున్నాము, ముందుకెళ్ళి చూస్తాము ఎలా ఉంటుంది వ్యూ అన్నది. ఇది బాగుందబ్బా. సో ఇంత ముందు అయితే ఈ వ్యూలు నేను చూడలేదు అనమాట. ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నది. ఇది బాగుంది. ఆపోజిట్ లో వస్తుంటాడు లైక్ వేవ్స్, వెరీ బ్యూటిఫుల్ సీన్స్. ఓకే, ఫోటో తీసుకోమ్మా అక్కడ. ఓకే, కొత్తగా కట్టిన ఇదే అనమాట, కొత్తగా కట్టిన ఎక్స్టెన్షన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అయితే నేను ఫస్ట్ టైం 7 టైమ్స్ వచ్చా కానీ ఇది ఫస్ట్ టైం వెళ్తున్నా. సో బాగున్నట్లుంది ఇక్కడ నుంచి వ్యూ. ఒక్కసారి అంతా కవర్ చేద్దాము. రామకృష్ణ, ఇప్పుడు మనం 12 అపోస్టల్కి వచ్చాం కదా, ఎలా అనిపిస్తుంది నీకు? ఇది బాగుందా? ఎలా ఉంది ఇది నేచర్? సో గుడ్, చాలా బాగుంది. ఇక్కడ నుంచి కొత్తగా కట్టిన ఎక్స్టెన్షన్ నుంచి వ్యూ మాత్రం కేక. అదిరిపోయిందా? బోత్ సైడ్స్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, రెండు సైడ్ నుంచి కూడా మనం కెన్ సీ ది అపోస్టల్స్. చాలా బాగుంది, చాలా బాగుంది కదా. ఆల్సో వెదర్ ఈస్ వెరీ గుడ్ టుడే. వెరీ గుడ్. యాడింగ్. ఓకే, ఇంకా ముందుకెళ్ళి చూద్దాం పద. అట్లయితే చలో అక్కడికి వెళ్దాము. కొత్త బ్రిడ్జ్ నుంచి అపోస్టల్స్ని కవర్ చేస్తున్నాను. చాలా బాగుంది. ఇప్పుడైతే మొత్తం కవర్ చేయొచ్చు. ఇంత ముందు వచ్చినప్పుడు ఇలా మనం అపోస్టల్స్ మొత్తం చూసేకి అవసరం లేదు. సో ఇది బ్రిడ్జ్ కట్టినారు కదా, ఎక్స్టెన్షన్ బ్రిడ్జ్, చాలా బాగుంది. సో 12 అపోస్టల్స్లో వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. ఇది ఉంది కదా, ఇక్కడ నేను చూపిస్తున్నా, ఇది గోయింగ్ అంట. ఇది కానీ గోయింగ్. సో ఇది కానీ పోతుంది అనమాట అప్పుడే. సో ఇవి ఆల్మోస్ట్ పడిపోయేకి వచ్చినాయి. ఇది ఇంకా కొంచెం ఉంది. సో 12లో ఇప్పుడు ఆల్రెడీ 3 అయితే పడిపోయేకి వచ్చేసాయి అనమాట. సో ఇంక 9 ఉండేది ఇప్పుడు బాగా నిలబడి. ఇవి కవర్ చేయాలా అనుకుంటారు. ఇప్పుడైతే మేము ఇంకొకటి ఏదో లుక్అవుట్ అని ఏముందబ్బా ఇక్కడ? ఎందుకు వెళ్తున్నాం మనం ఈ రూట్లో చెప్పు? ఇది లుక్అవుట్ స్పాట్స్ అని కొన్ని స్పాట్స్ లో కెమెరాస్ పెట్టారనమాట. లైక్ బైనాక్యులర్స్. దట్ ఈస్ కాల్డ్ లుక్అవుట్ స్పాట్.
సో ఇప్పుడు అవి చూడడానికి స్పాట్ కి వెళ్ళి బైనాకల్ ద్వారా నువ్వు చూసావు అనుకో, నీకు ఒక్కొక్క లుక్అవుట్ స్పాట్ నుంచి ఒక్కొక్క మంచి మంచి విజిటింగ్ ప్లేస్ కనిపిస్తుంది. సో వీ హావ్ మెనీ పీపుల్ వాకింగ్ ఇన్ దిస్ స్మాల్ లేన్. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా, ఇంతకుముందు ఈ ప్లేస్కి అంతా వెళ్ళలేదు అనమాట. ఈ రామకృష్ణ ఇప్పుడు పదాం పదాం అంటుంటే వెళ్తున్నాము. చూస్తుంటే ఈరోజు చూస్తున్నారు కదా, ఇది ఎలా ఉందో చూపిస్తా చూడి, రోడ్ ఎలా ఉందో. ఇగో ఇలా ఉంటుంది రోడ్. సో ఇక్కడ స్నేక్స్ కానీ ఉండొచ్చంట. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రూట్లో పోయేటప్పుడు. ఎస్, ఈ రోడ్డు మనం క్రాస్ చేసి కింద అటువైపు వెళ్తాము. అటువైపు వెళ్ళిన తర్వాత మీకు బాగా బీచ్ కనిపిస్తుందేమో. హెలికాప్టర్ కూడా కనిపిస్తుంది. హెలికాప్టర్ రైడ్ అయితే ఉంది, బీచ్ కానీ కనిపిస్తుందేమో చూద్దాం. ఇప్పుడు మేము ఒక 15 నిమిషాలు వాక్ చేసిన తర్వాత ఇలా బ్రిడ్జ్ వచ్చింది. సో ఇప్పుడు బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తే ఏమో మనకి ఇప్పుడు బీచ్ వస్తుంది అనమాట. సో ఇదైతే నేను ఫస్ట్ టైం ఇలా వాక్ చేసి వస్తున్నా. వెళ్దాం ఇప్పుడు. గైస్ మీరైతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది వాక్ 15 నిమిషాలు అయినా పర్వాలేదు, ఈ ప్లేస్ని అయితే మిస్ చేయొద్దండి. బీచ్ కింద వరకు వెళ్ళి మనము ఆ పోస్టల్ బీచ్ అంతా చూడొచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక నేను చూపిస్తాను. మీరు కానీ నాకు తెలిసి మీకు కానీ లైక్ అవుతుంది అనుకుంటా. సో ఎప్పుడైనా మెల్బోర్న్ విజిట్ వచ్చారనుకో, ఇట్లా రామకృష్ణ వచ్చినట్టు, తప్పకుండా ఇది విజిట్ చేయండి. ఓకే, పోస్టల్కి పోయే కన్నా ముందు అది మెయిన్ రోడ్ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ బార్గేట్లు ఉన్నది, అది మెయిన్ రోడ్డు. సో ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. సో మీరు పార్కింగ్లో ఇక్కడ కార్ పార్క్ చేసి ఇక్కడ బీచ్ కిందికి వెళ్ళొచ్చు అనమాట. అదే బెస్ట్. మేము వాక్ చేసినట్లయితే వాక్ చేయొద్దండి, అది కొంచెం దూరం అనమాట. మాలాగా యూత్ అయితే మీరు వాక్ చేయొచ్చు. సో యూత్ అయితేనే వాక్ చేయొచ్చు, అదర్వైజ్ మీరు ఇలా చేయాల్సి ఉంటుంది. స్టెప్స్ బీచ్. ఓకే పద, ఇప్పుడు కిందికి వెళ్దాం. ఇలా స్లోప్ ఉంటుంది. ఇలా స్లోప్ ఉంది కాబట్టి మనం దిగేటప్పుడు మాత్రమే ఈజీ, కానీ ఎక్కేటప్పుడు ఉంటుంది మనకి. దిగినా కానీ వర్తే దిగినా వర్తే. బాగా బీచ్ అంతా బాగుంది, అపోస్టల్స్ అన్ని చూడొచ్చు. కరెక్ట్ 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 కరెక్ట్. బాగా కవర్ చేయనండి, నువ్వు ఇక్కడ చూడు, అందరికి బాగా కనిపించాలి. ఇక్కడ చూపి, బీచ్ కూడా చూపించు. బీచ్ కూడా ఇక్కడ నుంచి చూపించేసి బీచ్ ఇలా ఉంటుంది. బీచ్ అపోస్టల్స్ పక్కన అనమాట. వన్ ఆఫ్ ది అపోస్టల్స్ హియర్. కమింగ్ బ్యాక్ టు ద స్టెప్స్. గైస్ ఇప్పుడే మనము అపోస్టల్ దగ్గర ఉన్న బీచ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే చాలా బాగుంది చూడండి, బ్యూటిఫుల్ గా ఉంది బీచ్. కానీ సూపర్ అనిపిస్తుంది. నేను కానీ ఇన్నిసార్లు వచ్చాను, 5 or 6 times. ఎప్పుడు ఇంత బీచ్ దగ్గర వరకు రాలేదనమాట. ఇదే ఫస్ట్ టైము. చాలా బాగుంది కదా. ఇదంతా అపోస్టల్ దగ్గర ఉన్న బీచ్ ఎలా ఉందో చూస్తున్నారు కదా. సో అవే అపోస్టల్స్ అక్కడికి దూరంగా కనిపిస్తున్నాయి కదా, అవే. సో ఎలా చూస్తున్నారు కదా, బీచ్ బ్యాక్ సైడ్ చాలా బాగుంది. ఇది అపోస్టల్ దగ్గరే. మేము ఒక 15 నిమిషాలు వాక్ చేసాము. వాక్ చేసిన తర్వాత ఇది వస్తుంది. సో నేను ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను, ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయలేదు అన్నమాట. ఇప్పుడు ఎవరో చెప్తే ఇలా వాక్ చేయొచ్చు అంటే వచ్చాను, చాలా బాగుంది. సో ఇంతకుముందు అంతా అక్కడ పై నుంచి చూసి వెళ్ళిపోయే వాళ్ళము కదా. ఆ స్టెప్స్ అన్నీ దిగి వస్తేనే ఈ బీచ్ వస్తుంది. కొంచెం ముసలోళ్ళు అయితే ఎక్కడం దిగడం చాలా కష్టము. సో యంగ్ పీపుల్ అయితే ఇక్కడ వరకు వచ్చి అంత బీచ్ అంతా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. అంత దూరం మేము ఇది అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసి మెయిన్ రోడ్లో నుంచి దిగడానికి మాత్రమే. మేము వాక్ చేసింది అపోస్టల్స్ దగ్గర నుంచి ఇక్కడికి వాక్ చేసాం. సో మా ఫ్రెండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళి సో తడుచుకుంటాడంట. సో వెళ్ళాడు. ఎక్కువ దూరం పోవద్దు, మొత్తం నానిపోతావు. బీచ్ లోపలికి వెళ్ళొద్దు నాన్న, ఇక్కడ నిలబడి చాలు. చాలా ఫోన్కి ఏం కాదులే, దూరం పోవద్దు, అవి వస్తాయి వాటర్. ఇంతకుముందు మేము అక్కడికి వెళ్ళి చూసామన్నమాట, ఇక్కడ బీచ్ ఉందని. బట్ ఎలా వెళ్ళాలో తెలియలేదు. వాక్ చేస్తూ వస్తే ఇక్కడ బీచ్ దగ్గరికి వచ్చాము. సో ఆ టిప్ కనిపిస్తుంది కదా, అది కొత్తగా కట్టిన బ్రిడ్జ్ అనమాట. అది కనిపిస్తుంది కదా, కొత్తగా జనాలు అందరూ కనిపిస్తున్నారు కదా అక్కడ, అది కొత్తగా కట్టిన బ్రిడ్జ్. మనకి అపోస్టల్స్ బాగా కనిపిస్తాయి అక్కడ నుంచి. ఈ స్టెప్స్ పైకి ఎక్కాలి, దిగేటప్పుడు మాత్రం ఈజీగా దిగేసాము. సో ఇప్పుడు అక్కడ ఎక్కుతున్నారు కదా, ఇప్పుడు ఆ కొండ ఎక్కాలి.
ఇప్పుడు ఎక్కే లోపల ఉంటుంది మాకు. అది ఎక్కిన తర్వాత మళ్ళీ 1 కిలోమీటర్ నడవాలి. రామకృష్ణ వచ్చేటప్పుడేమో ఊపు చూపించాడు, ఇప్పుడు ఎలా చూపిస్తాడో చూస్తా. ఫుల్ ఊపులో వచ్చాడనమాట. పద ఎంచేపు అన్నాడు. ఇప్పుడు ఈ స్టెప్స్ అన్నీ ఎక్కినాక తెలుస్తుంది. సూపర్గా ఉంది ప్లేస్ అయితే, వచ్చిన దానికి నైస్ ప్లేస్. మనం ఇప్పుడు 12 అపోస్టల్ దగ్గర ఉన్న హెలికాప్టర్ దగ్గరికి వచ్చాము. అక్కడ రైడ్ హెలికాప్టర్ రైడ్ దగ్గరికి వచ్చాము. అక్కడ ఇప్పుడు ఎంత టికెట్కి ఎంత డబ్బులు అవుతుంది ఏంటి అన్నీ చెక్ చేద్దాము. సో ఇదే అనమాట. సో హెలికాప్టర్ రైడ్ చేయడానికి టికెట్ కొనే ప్లేసు. సో కొంతమంది ఆల్రెడీ రెడీ అవుతా ఉన్నారు రైడ్కి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి టికెట్ ప్రైజెస్. హెలికాప్టర్ ఇప్పుడు ల్యాండ్ అవుతుంది. చూస్తున్నారు కదా, మనకి ఈ సౌండ్లో వినిపిస్తుందో లేదో నా వాయిస్. ఇది ల్యాండ్ అవుతుంది అనమాట. వాళ్ళు హెలికాప్టర్ రైడ్కి వెళ్తున్నారు. సో ఫైనల్గా అయితే హెలికాప్టర్ రైడ్ చేస్తున్నాము. రామకృష్ణ వదలట్లేదు. ఇప్పుడు హెలికాప్టర్ రైడ్ చేద్దాం, బాగానే ఉంది అన్నాడు. సో వెళ్తున్నాము. సో మాకైతే లైఫ్ జాకెట్ వేసి పెట్టారు. సో వాళ్ళు ఇప్పుడు అక్కడ వెళ్తున్నారు. మేము మళ్ళీ నెక్స్ట్ అనమాట. ఇది అయిపోయాక మమ్మల్ని ఎక్కిస్తారు. సో రైడ్ చేసినాక అంత వీడియో తీస్తాను, ఎలా కనిపిస్తుంది పైన నుంచి అని చూపిస్తాను మీకు. Pull the orange tab of the life jacket, that will unfold it, place it over your head. Exit through the nearest door, which is the emergency exit. Once outside, put on the red tags that will inflate the life jacket. And there's tubes for more inflation if needed. On the helicopter, no smoking, no dangerous goods, no loose items, and if you can put your phones into aeroplane mode as well. But you can take as many photos and videos as you like. Enjoy your flight today.
ఇప్పుడే మేము హెలికాప్టర్ రైడ్ కంప్లీట్ చేసుకొని వచ్చాము. ఎలా ఉండింది రైడ్? సూపర్ బా. ఫస్ట్ టైం బాగుందా? హెలికాప్టర్ ఎక్కడము, ఫ్లైట్లు ఎక్కడం వేరు కానీ హెలికాప్టర్ ఎక్కడము సో ఎలా అపోస్టల్స్ అన్ని బాగా కనిపించాయా? అపోస్టల్స్ అన్ని నీట్ గా కనిపించాయి. ఓకే. అటువైపు 2 ఇటువైపు 7 అని చెప్పుకుంటూ లండన్ వచ్చాడు. బ్రిడ్జ్ చూసావా? లండన్ బ్రిడ్జ్ అంతా సో చూసాను, చాలా సో బాగుంది. చాలా బాగుండింది. ఈ వీడియోలో నేను ఫస్ట్ టైం మేము కానీ హెలికాప్టర్ ఎక్కి మీకు అంతా వీడియో రికార్డ్ చేశాను. మీరు కూడా తప్పకుండా చూడండి లాస్ట్ వరకు. 那这边一个这省的像这属于5的就停船。 సో ఇంతకుముందు అయితే అక్కడ వరకు అలో చేస్తుండ్రి. సో ఇక్కడ స్టెప్స్ అయితే క్లోజ్ చేశారు ఇప్పుడు. సో మేము పోయేకి లేదు. 前面一个， సో ఎందుకు క్లోజ్ చేశారో తెలియదు. ఓపెన్ చేస్తారేమో అనుకుంటే ఇంకా లాస్ట్ టైం కానీ క్లోజ్ ఉండేది తెలుసా. సో ఇప్పుడు కానీ క్లోజ్. ఓకే, ఇదొకటి. 一个邪恶。 ఇప్పుడే మనము లండన్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము గైస్. ఇది లండన్ బ్రిడ్జ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని లండన్ బ్రిడ్జ్ అంటారు. ఇంతకుముందు 2 కనెక్టివిటీగా ఉండేవి. సో అది పడిపోయింది. సో ఇప్పుడు దీన్ని లండన్ బ్రిడ్జ్ అని ఇక్కడ కాల్ చేస్తారు అనమాట. బాగుంది కదా, చాలా బాగుంది కదా. సూపర్ అనిపిస్తుంది నాకైతే. చల్ల గాలి వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడే మేము గ్రేట్ ఓషన్ రోడ్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చాము. ఇప్పుడు 7:30 అవుతుంది మాకి. నీకు ఎలా అనిపించింది రామకృష్ణ? సూపర్, చాలా బాగుంది. ట్రిప్ మాత్రం వండర్ఫుల్. మళ్ళీ ఈజ్ ప్లానింగ్ టు మేక్ ఏ గుడ్ వీడియో ఫ్రమ్ దిస్. మీరు ఈ వీడియో గిన చూసినట్లయితే మీరు కూడా 12 అపోస్టల్స్ గ్రేట్ ఓషన్ రోడ్ చూసిన ఫీలింగ్ వస్తుంది. ప్లీజ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.